శ్రీగురుభ్యో నమః. శ్రీ ఉషశ్రీ విరచిత సుందరకాండ పఠనం 8వ భాగం. అశోకవనంలో ఉన్న సీత వద్దకు రావణాసురుడు వచ్చి వెళుతూ రాక్షస స్త్రీలను నయాన భయాన సీత మనస్సు మార్చడానికి ప్రయత్నించండి అని చెప్పాడు. ఆ రాక్షసీగణం సీతను వివిధ రకాలుగా భయపెడుతూ ఉండగా ఆపండి మీ ప్రేలాపనలు అంటూ నిద్ర నుండి లేచింది త్రిజట. నిద్ర లేచిన త్రిజట వారందరినీ వారించి, మీరు తినేది సీతను కాదు, మిమ్మల్ని మీరే తింటారు. ఇప్పుడు నాకు కల వచ్చింది, అందులో రాక్షస నాశనం రామ విజయం కనిపించాయి అని చెప్పింది. వారందరూ భయకంపితులై ఆమె కల వివరంగా చెప్పమనగా, త్రిజట ఈ జానకీదేవి భర్త రామచంద్రుడు గజదంత నిర్మితమైన పల్లకీలో హాయిగా తన భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో విహరిస్తున్నాడు. అందరూ స్వచ్ఛ శ్వేత వస్త్రాలతో ఉన్నారు. మరికొంతసేపటికి చతుర్దంత గజ వాహనా రూఢులై సీతారాములు కనిపించారు. అంతలో శ్వేతపర్వత శిఖరం మీద రాముని ఒడిలో సీత ఉన్నది. మరికొన్ని క్షణాలలో సీతారామ లక్ష్మణులు అధివసించిన భద్రగజం లంకా గగన వీధిలో ఉంది. ఇక్కడ నుంచి వారు పుష్పకం మీద ఉత్తర దిశగా వెళ్ళారు. రాముని ఎదుట దేవాసురులు నిలబడలేరు. పాపులు స్వర్గానికి ఎంత దూరంలో ఉంటారో రాక్షసులు రామచంద్రునికి అంత దూరంలో ఉండాలి. ఆ కలలో మరో కల. మన లంకేశ్వరుడు ముండిత శిరస్సుతో తైల దేహంతో ఎర్రబట్టలు కట్టి అతిగా మద్యం సేవించి పుష్పకం నుండి క్రిందపడ్డాడు. నూనె త్రాగుతూ దక్షిణ దిశగా పరిగెత్తుతున్నాడు. అంతలో గాడిద మీద ఊరేగుతూ క్రిందపడ్డాడు. భయార్తుడై మత్త ప్రలాపాలతో దుర్గంధ భూయిష్టమైన నరక సమకూపంలో పడ్డాడు. నల్లని స్త్రీ ఒకతే ఒంటె నిండా బూడిద పూసుకొని మన ప్రభు మెడలో త్రాడు వేసి లాగుతున్నది. కుంభకర్ణుడు అదే దశలో ఉన్నాడు. రాకుమారులందరూ గొరిగిన తలలతో నూరికారే దేహాలతో ఉన్నారు. వరాహం మీద రావణుడు, శంసుమారంపై ఇంద్రజిత్తు, ఒంటెనెక్కి కుంభకర్ణుడు దక్షిణ దిశగా పోతున్నారు. విభీషణుడు మాత్రం శ్వేత వస్త్ర మాల్యాను లేపనంతో శంఖ దుందుభిధ్వానాలు వింటూ 4 దంతాల భద్రగజం మీద తన మంత్రులు వెన్నంటి రాగా ఊరేగుతున్నాడు. ఈ లంకానగరం భగ్న గోపురమై సముద్రంలో ములుగుతూ కనిపించింది. బలిష్ఠుడైన వానరుడొకడు దీన్ని దగ్ధం చేస్తున్నాడు. కుంభకర్ణాదులు ఎర్ర గుడ్డలతో గోమయ కూపంలో దూకుతున్నారు. ఈ స్వరూపాలన్నీ లంకా నాశనాన్ని సూచిస్తున్నాయి. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సీతను బాధించడం ఆపండి. మీ ప్రాణాలు రక్షించుకోండి. జానకీదేవి పాదాల మీద పడండి. ఆవిడను క్షమాభిక్ష వేడండి అని చెప్పింది త్రిజట. వారంతా భయాభీతులై వింటున్నారు. ఇలా జరుగుతుండగా సింహం ఎదుటపడ్డ ఆడ ఏనుగులా సీత భయంతో మృత్యువును ఆహ్వానిస్తూ, భర్తృవియోగంలో ఇంతకాలం జీవించినందుకు దుఃఖిస్తూ, తన వజ్ర కఠిన హృదయాన్ని నిందించుకుంటూ, ఈ 2 నెలలు గడవగానే రావణుడు నన్ను చంపించి తీరుతాడు. పట్టుబడిన దొంగను ఉదయమే వధ్యశిల ఎక్కించినట్లు నన్ను ఈ 2 నెలల అంతరం సంహరించక తప్పదు. మాయావి మారీచుడు ఇప్పటికే రామలక్ష్మణులు ఆరగించి ఉంటాడు. పతిని దైవంగా భావించి అధశయనంతో క్షమాశీలంతో ఉన్న నన్ను విధి ఎందుకింత వంచాడు. ఏకపత్నీత్వం, పాతివ్రత్యం, ధర్మం అన్నీ నిరర్థకాలేనా? పితృవాక్పాలన అనంతరం రామభద్రుడు అయోధ్య చేరి అక్కడి పద్మాక్షులతో సుఖిస్తాడా? ఏమైనా నేను రామునే స్మరిస్తూ కృషించి మరణిస్తాను. ఈ బ్రతుకు మరింత దుర్భరం అవుతున్నది. విషం త్రాగి కత్తితో పొడుచుకొని చావాలనిపిస్తోంది. కానీ ఆ 2 నాకు అందుబాటులో లేవు. ఇంకా ఒక్కటే శరణ్యం అనుకుని తన దీర్ఘ కేశపాశం త్రాడుగా చుట్టి కంఠానికి బిగించుకుంటూ ఆత్మహత్యకు సన్నద్ధమైంది సీత. ఆ సమయంలో ఆమె విశాల వామనేత్రం అదిరింది. వామ భుజం, వామ ఊరువు అదిరాయి. రాముడు తన ఎదుట నిలబడినట్లే అనిపించాయి. కొద్దిగా దుమ్ము కొట్టిన బంగారు రంగు చీర చెంగు రవంత జారింది. ఇన్ని శుభసూచనలు గోచరించడంతో సీత మనస్సు ఎండకు వాడిన విత్తనం వర్షాధారంతో పునరుజ్జీవనం పొందినట్లయింది. శోకం సన్నగిల్లి గుండెలో సంతోషరేఖ కదిలింది. శరీరానికి శక్తి ప్రాప్తించినట్లనిపించింది. వికసించిన వదనం రౌగ్ర విముక్త చంద్రబింబం అయిపోయింది. అంతా చూస్తున్న మారుతిలా అనుకుంటున్నాడు, స్వర్గలోక శోభనదాయిని అయిన సీతను చూడగలిగాను. జన్మప్రభృతి విచారం ఎరుగుని జనకరాజపుత్రిక ఈనాడు మూర్తీభవించిన శోకదేవతలా ఉంది.
ఇప్పుడు నేను ఈవిడకు ఆశ్వాసన కలిగించకుండా తిరిగి వెడితే ఈ దుఃఖభారంతో ప్రాణత్యాగం చేయవచ్చు. కానీ ఈ రాక్షసీగణం ఉండగా మాట్లాడడం ఎలా? రాత్రి కూడా గతిస్తున్నది. సీతా సందేశరహితంగా వెడితే దాశరథులను తన చూపులతోనే బూడిద చేస్తారు. కాక సీత రాక్షసుల బాధలు పడలేక ప్రాణత్యాగం చేశాక రామలక్ష్మణ సుగ్రీవాదులు వచ్చి ప్రయోజనమేమిటి? సరే, నేనిప్పుడు ఈవిడతో ఏ భాషలో మాట్లాడి? సంస్కృతంలో మాట్లాడుదునా? అది ద్విజుడైన రావణుని వాక్కుగా, వాడే కామరూపుడుగా వచ్చాడని సీత శంకించకుండా ఉంటుందా? శంకించినా నేను మరే భాష మాట్లాడినా ఈవిడ మరీ భయపడుతుందే. ఆ భయంతో మరీ గట్టిగా రోధిస్తే వారు యుద్ధానికి దిగుతారు. అప్పుడు దాని పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. వారు నన్ను బంధించినా వధించినా శ్రమ పూర్తిగా వ్యర్థం. ఈ వార్త అక్కడకు అందించేవారుండరు. అందుచేతని దూతలు సమయోచితంగా ప్రవర్తించకపోతే సర్వము నాశనమే అవుతుందని ఆర్యులంటారు. కానీ ఇప్పుడిక మాట్లాడక తప్పదు. అయితే ఈవిడ రామ చింతనలో ఉన్నది కనుక ఆ రాఘవుని గుణగణాలే కీర్తిస్తూ నా ప్రసంగం ప్రారంభిస్తే జానకీదేవి ఉత్సాహంతో వినవచ్చు అని బాగా యోచించి, రాజా దశరథో నామ రజకుంజరవాజివాన్, దశరథుడనే మహారాజు అయోధ్యానగరానికి ఏలిక, చతురంగ బల సన్వితుడైన మహారాజు ధర్మపురుడు, వారి జ్యేష్ఠపుత్రుడు రాముడు. ఆయన సదాచార పరాయణుడు, సర్వజీవలోక రక్షణ దీక్షితుడు, స్వజన రక్షణ తత్పరుడు, సత్యవంతుడు. ఆ రామచంద్రుడు పితృవాక్పాలనకై దండకాటవికి వచ్చాడు. అక్కడ జనస్థానంలో కరదూషణలు వధించాడు. అది విని రావణుడు రాముని భార్యను హరించాడు. భార్యాన్వేషణలో ఆయన కిష్కిందకు వచ్చి వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేసుకుని వాని అన్న వాలిని వధించాడు. అనంతరం సుగ్రీవుని ఆజ్ఞానుసారం లక్షల వానరులు సీతాన్వేషణకు దశ దిశలకు బయలుదేరారు. దక్షిణ దిశగా వచ్చిన వానరులు సంపాది సాయంతో సీత లంకలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో వాయునందనుడు అయిన నేను ఈ సముద్రం దాటి వచ్చాను అని కథాగానం చేశాడు. అంతా వింటున్న సీతకు ఆశ్చర్యం కలిగింది. చిందరమందరగా జుట్టుబడిన ముఖం పైకెత్తి కన్నులు విచ్చి చూసింది. ఉదయాద్రి మీద భానుబింబంలా హనుమంతుడు కనిపించాడు. కవి దర్శనం అశుభంగా భావించి కన్నులు మూసుకుంది. కలకంటున్నానా, జాగ్రత్తావస్థలోనే ఉన్నానా అని విచారిస్తూ కన్నులు తెరిచి మళ్ళీ చూసింది. గంటుబడిన విశాల వక్త్రంతో కవిశ్రేష్ఠుడే కనిపించాడు. తెల్లవారుఝామున ఇటువంటి పాడుకల వచ్చింది. దీని ఫలం ఏమై ఉంటుంది? రామలక్ష్మణులకు శుభమగుగాక, నా తండ్రి జనక మహారాజుకు మంగళమగుగాక అనుకుని మళ్ళీ తర్కించుకొని, నాకు నిద్ర రావడం లేదే, ఈ కళ ఎలా వస్తుంది? అయితే 10 మాసాలుగా ఈ లంకలో కోతి ఉన్నట్లు చూడలేదే, ఇది ఎలా వచ్చింది అని చర్చించుకుంటూ రామ రామ అని విలిపించసాగింది. అవును, ఈ లంక చేరింది మొదలు నాకు రామనామస్మరణమే తప్ప మరో ధ్యాస లేదే. కనులు మూసినా తెరచినా ఆ రాఘవుడే కనిపిస్తున్నాడు. నా సర్వేంద్రియాలు ఆయన వశంలోనే ఉన్నాయి. ఆ కారణం వల్లనే నేను విన్నదంతా నా మనస్సులోనే కదలి ఉంటుందేమో. కార్యాన అనిపించలేదే, ఏ చెట్టు మీద నుండి వినిపించినట్లే అనిపిస్తోంది. దేవేంద్రునికి, బృహస్పతికి, అగ్నిహోత్రునికి, స్వయంభువనకు నమోవాకాలర్పిస్తున్నాను. ఈ వానరుడు ఆడిన మాటలు యథార్థాలే అవ్వాలి అనుకుంటుండగా హనుమంతుడు చెట్టు దిగి వినయంగా అంజలి ఘటించి సీతయుడు నిలబడ్డాడు. అమ్మా, ఈ చెట్టు కొమ్మును ఆనుకుని నిలబెట్ట నీవెవరివమ్మా? విశాల నయనాలలో కన్నీరు నింపుతూ ఉన్న నువ్వు అమరకాంతవా? నాగ గంధర్వ కిన్నెర యక్ష జాతులలో ఏ జాతి సుందరీమణివి? నీ దివ్య స్వరూపం దేవగణ కాంతలను తలపింపచేస్తున్నది. చంద్రునిపై కోపగించి భూమికి దిగిన రోహిణీ తారవా? మంగళస్వరూపిణి అరుంధతి అలకపోని వశిష్ఠుల వారిని విడిచి రాలేదు కదా? మీ జననీ జనకులు ఎవరు? ఎందుకిలా శోకిస్తున్నావు? నీ శరీర లక్షణాలు చూస్తుంటే భూపాలుడి పట్టమహిషిలా ఉన్నావు. జనస్థానంలో రావణుడు అపహరించి తెచ్చిన జానకీదేవివి కాదు కదా? నీ తపస్విని వేషం, ఈ దీనస్థితి చూస్తుంటే నువ్వు రామ ధర్మపత్నిలా కనిపిస్తున్నావమ్మా అంటూ ప్రశ్నించాడు. రామనామం చెవిన పడగానే హర్షంతో సీత, ఈ భూమండలంలోని రాజన్యులలో శ్రేష్ఠుడైన దశరథ మహారాజు గారి ఇంటి కోడలిని, విదేహాదేశుడైన జనకరాజ అనుంగు పుత్రికను, రాముని ఇల్లాలని, నా పేరు సీత.
వివాహానంతరం అయోధ్యలో నా భర్తతో 12 సంవత్సరాలు రాజభోగాలు అనుభవించాను. 13వ ఏట నా భర్తను పట్టాభిషిక్తుని చేయడానికి మా మామగారు సంకల్పించారు. అది విన్న మా పిన్నత్తగారు కైకేయి ఈ పట్టాభిషేకం జరిగితే ప్రాణాలు వదులుతానని, రాముడు అరణ్యానికి పోవాలని పట్టుబట్టింది. ఇతరులకు ఇవ్వడమే గాని ఒకరి నుండి తీసుకోవడం ఎరుగని రామభద్రుడు తన రాజలాంఛనాలన్నీ వదిలి వల్కలాలు ధరించి బయలుదేరుతూ నన్ను తమ తల్లి కౌసల్యాదేవికి అప్పగించబోయారు. ఆయన లేని స్వర్గం కూడా నాకు అవసరం లేదు. అప్పటికి మా మరిది లక్ష్మణుడు జటావల్కాలతో ముందడుగు వేశాడు. అలా మీ ముగ్గురం దండకారణ్యానికి వచ్చి ఉంటుండగా రావణుడు నన్ను అపహరించాడు. ఇక 2 నెలలు దాటితే నాకు మరణమే శరణ్యం అని చెప్పింది సీత. స్వస్తి. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘననే జన శతశతయోజన శరధి నియోజన శరపరిలంఘననే